బైబిల్ గ్రంథములో 2 సమూయేలు గ్రంథము జాగ్రత్తగా తాగుతూ ఆలకించండి. దేవుని వాక్యము సరదాగా ఎందుకు టైము పాస్ చేయాలి, దేవుని వాక్యాన్ని విందాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయములో ఇద్దరు ఫ్రెండ్స్. ఒక ఆయన రాజకుమారుడు, ఇంకొక ఆయన మోటాయన, రాని ఆయన, బట్టలు లేని ఆయన, చెప్పులు లేని ఆయన, గొర్రెలు కాచుకునే ఆయన. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కొడుకు మీతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? ఒక మనిషి ఒక చీమతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు పుట్టలో ఉంటాడు అని మీరు మీ గొప్పతనము ముందు చీమ ముందు మీరెంత? మీ బట్టలు, మీరు వేసుకున్న చెప్పులు, మీరు వేసుకున్న బంగారం ముందు చీమెంత? గొప్ప దేవుడు, ఆకాశమునకు సరిపడగలిగినంత గొప్ప దేవుడు నీతో ఫ్రెండ్షిప్ చేయటానికి ఆయన మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు నువ్వు చీమతో ఫ్రెండ్షిప్ చేయలేవు. నువ్వు చీమతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఏ అవతారం ఎత్తాలి? చీమ అవతారం ఎత్తి దాని దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడాలి. అలాగే దేవాది దేవుడు, ఆకాశమునకు సరిపడగలిగిన గొప్ప దేవుడు మానవుల దగ్గరకు వచ్చాడు. నీకు దేవుడు అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుడు మందిరం అంటే లెక్కలేదు. నువ్వెంత, నీ బతికెంత? బైబిల్ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉన్నది, చదువుదాం. జాగ్రత్తగా వినాలి. రాజకుమారుని యొక్క హృదయము, దావీదు ఎవరో గొర్రెలు కాసుకొని ఒక లేబర్ ఆయన. రాజకుమారుని యొక్క మనసు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు, చదువయ్యా. యోనాతాను హృదయము కలిసిపోయెను. కలిసిపోయెను అని ఒకసారి దించాయమ్మా, ఒకసారి దించి కలిసిపోయెను అని చెప్పండి. గెట్ టుగెదర్. 2 శరీరాలు ఒక ఆత్మతో కలిసిపోయినట్లుగా. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే గెట్ టుగెదర్, ఇద్దరు కలిసిపోయారట. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు దేవునిని కలుపుకోలేవు. దేవాది దేవుడే నిన్ను కలుపుకొనుటకు భూలోకంలోనికి వచ్చాడు, కానీ నువ్వు కలిసి సావట్లేదు కదా. సైతాన్ని గారిని కలుస్తున్నావు, మనుషులను కలుస్తున్నావు, కులస్తులను కలుస్తున్నావు, గొప్పతనాన్ని కలుస్తున్నావు, డబ్బులు కలుస్తున్నావు, అధికారులను కలుస్తున్నావు. దావీదు యోనాతానును ప్రేమించలేదు, కలుసుకోలేదు. యోనాతానే దావీదును కలుసుకున్నాడు. చదవయ్యా. యోనాతాను ఎవరెవరితో కలిసిపోయారు? శరీరముతోనా మనసులు కలిసినాయి? చెప్పండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది స్నేహితులు ఉన్నారు. దొంగ స్నేహము, దొంగ మాటలు కలిసి ఉంటారు. ఒక మాట రాగానే విడిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి బోల్డని చెడ్డ మాటలు చెబుతూ ఉంటారు. ఇది దొంగ ప్రేమ, దొంగ స్నేహము. ఇప్పుడు
పరలోకములో నుండి దేవాది దేవుడు ఆయన పిల్లలమైన మనలను స్నేహం చేయుటకును, ఫ్రెండ్స్గా చేయుటకును, మనతో కలిసి జీవించుటకును ఆయన భూలోకములోనికి వస్తే ఆయన రానియకుండా కాలుతో తన్నేస్తున్నావు, మొఖం మీద ఉమ్ములేస్తున్నావు, బయటికి నెట్టివేసి తలుపులు వేసేసావు. నువ్వు పెద్ద భక్తురాలు అనుకుంటున్నావు. నువ్వు చదువయ్యా. కలిసిపోయాను. చెప్పండి ఏ స్నేహితునిగా చేయించుకున్నాడు? ఏ స్నేహితుడు చెప్పండి? ప్రాణంతో సమానం. ప్రాణ స్నేహితుడు అంటే ఏంటి? ప్రాణముతో సమానం. కాలుపోయినా, చెయ్యిపోయినా, శరీరంలో ఆ బలహీనత అయినప్పటికీ ప్రాణం ఎంత ముఖ్యమో దావీదు తన జీవితంలో అంత ముఖ్యమయ్యాడు. తన తండ్రి కంటే, తల్లి కంటే, లోకములో ఉండిన వారందరికంటే ప్రాణముతో. అబ్బాబ్బాబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. దేవాది దేవుడు నిన్ను ప్రాణముతో సమానముగా ప్రేమించి నీకు బదులుగా చచ్చిపోయాడు సిలువలో. నువ్వు బతుకుటకు కారణం ఎవరో తెలుసా? యేసయ్య. నువ్వు బతుకుటకు కారణము యేసయ్య. నువ్వు మాట్లాడటకు, సంపాదించుటకు, నడుచుటకు కారణము యేసయ్య. నిన్ను ప్రాణముతో సమానముగా ఎంచుకున్నాడు, నీకు బదులుగా ప్రాణం పెట్టాడు. నువ్వు చావాలి, పాపం చేసి నువ్వు చావాలి, కానీ నీకు బదులుగా చచ్చిపోయాడు. ప్రాణ స్నేహితునిగా ఎంచుకొనేనో చదవయ్యా. ఆ దినమున వెళ్ళనీయక చేర్చుకొనేను. దావీదు భావించుకొని ప్రేమించుచు యోనాతాను. జాగ్రత్తగా వినండి. 1 ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు. 2 నిబంధన చేసుకున్నాడు. నీకు బదులుగా నేను చచ్చిపోతా. నిబంధన అంటే ఒడంబడిక చేసుకున్నాడు. నువ్వు రాజు కావాలి, ఏమైనా సరే నువ్వు రాజు కావాలి. ఏమైనా మనసులో అనుకున్నాడు, నువ్వు రాజు కావాలి అని నిబంధన చేసుకున్నాడు. చేసుకొని మరియు యోనాతాను 1 దుప్పటి, 2 కత్తిని, విల్లును, నడికట్టును తీసి. చాలు. మీ నాయపు చూస్తూ ఉండండి. రాజులకు ఉండవలసినటువంటి వస్తువులను ఒక పేదవాడైనా, బేదవాడైనా, లేబర్ అయినా, గొర్రెలు కాసుకునే ఆలు లేని వానికి ఇచ్చాడు. ఎందుకని? నువ్వు రాజు కావాలి. నేను బతికి ఉంటే మా నాన్న నన్ను రాజుని చేస్తాడు. నేను బతికుంటే నన్ను రాజుని చేస్తాడు దావీదు. నేను నీ కోసం చచ్చిపోతా. నా ఉద్దేశం ఏంటంటే, నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే, నువ్వు రాజు కావాలి. అబ్బా, ఎంత ప్రేమ. ఈరోజు పరలోకములో ఉన్న దేవుడికి నీ మీద ఎంత ప్రేమ అంటే, నువ్వు కనపడితే చాలు ఆయనకి సంతోషం. నువ్వు పాట పాడితే చాలు, స్తోత్రాలు చెల్లిస్తే చాలు, మందిరంలోనికి అడుగు పెడితే చాలు, సేవ చేసి పరిచర్య చేస్తే చాలండి. నువ్వు కనపడకపోతే దేవుడికి దుఃఖం. నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే దేవుడు ఏడుస్తాడు, దుఃఖపడతాడు. యోనాతాను అన్నాడు, నిబంధన చేసుకున్నాడు, నువ్వు నా తర్వాత నా రాజ్యములో రాజుగా ఉండాలి. మా నాన్న నన్ను రాజునిగా చేస్తాడు. నేను బతికుంటే నన్ను రాజునిగా చేస్తాడు. నేను నీకు బదులుగా చచ్చిపోతాను. నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఒడంబడిక చేసుకున్నాడు. నువ్వు ఎలాగైనా రాజు కావాలి.
అని రాజుకు ఉండవలసినటువంటి వస్తువులు ఒకటి దుప్పటి ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? ఒకటి 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 ఏమిచ్చాడు? దుప్పటి ఇచ్చాడు. దుప్పటి అనే మాటకి బైబిల్ గ్రంథంలో ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటేశాడు. ఆయన 12 అరకల ఎద్దులను తోలుతున్నాడు. 12 × 12 144 ఎకరాలకు పెద్ద ఆసామి, లక్షాధికారి ఆ దినాలలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు దుప్పటి మీద వేయగానే వెనకాల పరిగెత్తుకొని వచ్చాడట. ఈనాడు యేసయ్య వెనకాల, 7HP వెనకాల, ఆరాధన వెనకాల, మందిరం వెనకాల, దేవుని సేవ వెనకాల, మందిరములో పనులన్నీ వెనకాల పరిగెత్తుతున్నావు అంటే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దుప్పటి పంపించాడు అని అర్థం. దుప్పటి వేయగానే మనసులో మార్పు కలిగింది. దుప్పటి వేయగానే పరిగెత్తుతున్నాడు. దుప్పటి వేయగానే మార్పు కలిగింది. ఏలియా అన్నాడు ఎలీషాతో, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నా వలన నీకు ఏమి లాభం కావాలి, ఏం మేలు కావాలి అన్నాడు. నాయనా నువ్వు పరలోకానికి వెళుతున్నావా? అయితే నీ మీద ఉన్న ఆత్మ 2 అంతలు నా మీదకి పంపించయ్యా అన్నాడు. ఇది చాలా కష్టంగా ఉన్నదే. అయినా నేను నీకు కనపడితే ఆ ఆత్మ నీ మీదకి వస్తుంది అన్నాడు. అనగానే సుడిగాలి వచ్చింది, ఆకాశంలో నుంచి అగ్ని రథాలు వచ్చినాయి, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. కనపడలేదు. ఇక కనపడకపోతే గోల పెట్టి ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు, బట్టలన్నీ కూడా చించుకొని, నా దేవా నా దేవా, నా తండ్రి ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నీవే కదా అని ఏడుస్తూ ఉండగా, బట్టలు చించుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటే పరలోకము నుండి ఒక దుప్పటి పడింది. ఆ దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొట్టాడు. యోర్దాను నది 2గా పాయలైపోయింది. ఈనాడు ఇది కథ, చరిత్ర, జరిగినటువంటి చరిత్ర. ఈరోజు మందిరంలో 8వ నెలలోనికి వచ్చిన నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కనుక దేవుడు నీకు యోర్దాను నది 2గా పాయలైపోయినట్లుగా మరణముని ఎదుట నుండి పారిపోయింది. హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్న వారికి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాళ్ళకి మరణము లేదు, మరణమే లేదు. ఓకేనా? పరిగెత్తుకొని వెళ్ళాడు. నా దేవా అని ఏడ్చాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆనాడు దుప్పటి పడింది. ఈనాడు పరలోకములో ఉన్న యేసయ్య మనకి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఆ ఆత్మ నీ లోపల ఉన్నది కనుకనే 7HPకి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, యూత్ మీటింగ్ వస్తున్నావు, IBFకి వస్తున్నావు, కన్నీరు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఒప్పుకుంటున్నావు, తగ్గించుకుంటున్నావు, తలకాయ దించుకున్నావు. అలాగే తండ్రి, అలాగే నాయన, అలాగే అయ్యగారండి, అలాగే అని నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. కారణం ఏంటంటే నీ మీదకి దిగి వచ్చిన దుప్పటిని బట్టి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. కన్నీరు వస్తున్నాయి, పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో, నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు నా 7HPకి వెళ్ళాలి, నేను నష్టపోవాలి, పోగొట్టుకోవాలి, నా రాబడులు పోగొట్టుకోవాలి, నాకు ఆరోగ్యం మంచిగా లేకపోయినా పరలోకపు తండ్రిని కలుసుకోవాలి అన్న ఆత్మ పరలోకములో నుండి దేవుడు నీ మీదకి దిగి వచ్చినట్లుగా చేశాడు. దుప్పటి నీకు దొరికింది. యేసయ్య ఏమిచ్చాడు? నీకు దుప్పటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? దుప్పటి ఇచ్చాడు. యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు?
రాజులు వేసుకునే దుప్పటి తనకిచ్చాడు. ఒకవేళ అడుగుండొచ్చు, రాజకుమారుడా, యోనాతాను అనే మాటకు దేవునికి ఇష్టుడు అనే అర్థం. దేవుడికి బహు ఇష్టముగా జీవించాడు. ఎందుకో తెలుసా? పేదవాడైనా దరిద్రుడైనా దావీదును ప్రేమించాడు. దావీదు ఒక్క రాయితో, చిన్న రాయితో గొలియాతును చంపాడు. ఎందుకు చంపాడో తెలుసా? ఎలాగ సచ్చాడో తెలుసా? ఒరేయ్, ఏందిరా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అన్నాడు. ఈరోజు నువ్వు ఇశ్రాయేలీల ప్రజలను అవమానపరుస్తున్నావు, హీనపరుస్తున్నావు. నీ నోటి మాటలే నిన్ను చంపుతాయి. ఇప్పుడు దావీదు 5 అడుగుల ఎత్తులో ఉన్నాడు. గొలియాతుగాడు 11.5 అడుగుల ఎత్తులో ఉన్నాడు. స్లాబ్ మీద చిట్టి గోడ కడతాడు కదా, అంత ఎత్తులో ఉన్నాడు. వాడు హైబ్రిడ్ రాక్షసులాగా ఉన్నాడు. వాడి మీదకి సోడాకాయలో గొంతు దగ్గర ఈ చిన్న గోలి ఉంటుందే, అంత రాయి వేస్తే వాడు ఎట్లా బోర్ల పడతాడండి? ఇప్పుడు అంతంత రాళ్ళు నీకు వేస్తే నువ్వు డామని కింద పడతావా? మీరు ఎట్లా అనుకుంటున్నారు? చిన్న రాయిలోనికి ఆకాశమంత పెద్ద దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా! చిన్నవాడైన దావీదు ఏమన్నాడో తెలుసా? ఈనాడు ఏ దేవుడు ప్రజలను అవమానపరుస్తున్నావో నీ నోటి మాటలే నిన్ను చంపుతాయి. 2, ఈరోజు నీ తలకాయని తెగ నరుకుతాన్రా అన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గర ఏమైనా కత్తి ఉందా? దావీదు దగ్గర ఏమైనా బాకు ఉన్నదా? ఏమీ లేదు. ఒడిసెలు ఉన్నది, చిన్న కర్ర ఉన్నది, అంతే. కానీ ఏమన్నాడు? నీ నోటి మాటలే. జాగ్రత్తగా వినండి. ఈనాడు గొలియాతు కథలాగేనొద్దు. నువ్వు పెద్ద గొలియాతువి. నువ్వు నీ అత్త మీద, ఆడపడుచు మీద, మగపడుచు మీద, సంఘములో ఇరుగు పొరుగు వారి మీద, తమ్ముడి మీద, అన్న మీద, అక్క మీద, చెల్లి మీద, నాన్న మీద, అమ్మ మీద తిరగబడుతున్నటువంటి పెద్ద గొలియాతు నువ్వు. హీనంగా మాట్లాడుతున్నావు, అవమానకరముగా మాట్లాడుతున్నావు. మేడ మీద ఉండి తన భర్తను హీనాతిహీనముగా మాట్లాడింది కనుకనే దిక్కులేని సావు చచ్చిపోయింది. రాజకుమార్తె పిల్లలు లేకుండానే చచ్చిపోయింది, శాపగ్రస్తంగా చచ్చిపోయింది. ఇదేదో కథలాగేనొద్దు. నువ్వు గొలియాతువే. ఈరోజు నేను కానీ, 7HP కూర్చున్న నువ్వు కానీ ఎవరినైనా దూషించితే, ఎవరినైనా మాట్లాడితే నీ చావు నువ్వే తెచ్చుకుంటావు. దావీదుకి యోనాతాను దుప్పటి ఇచ్చాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వచ్చాడు. అందుకే పశ్చాత్తాపడుతున్నావు, సాక్రమెంటులో ఏడుస్తున్నావు, వాక్యం వినగానే దండం పెట్టుకుంటున్నావు, తలకాయ దించుకుంటున్నావు. అవును నాయన, పాపిని యేసు ప్రభు. నువ్వు పాట పాడుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుని యొక్క దుప్పటి నీ మీదకి వచ్చింది. 1 దుప్పటి ఇచ్చాడు. 2 ఏమిచ్చాడు? కత్తినిచ్చాడట. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక 4:12 చదువుతున్నారు. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. చదవయ్యా. ఎందుకనగా దేవుని వాక్యము. ఇప్పుడు మీరు వింటున్నారా? జీవం వేరు, సజీవం అంటే ఏంటో. సజీవం అంట, సజీవం ఏంటి? దేవుడు జీవం అంటే ఏంటి? ప్రాణం. సజీవం అంటే దేవుడే.
మీరు ప్రసంగం వింటున్నారా? మందిరంలో ప్రసంగం వింటున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నారా? ఆ మాటలు నీకు సజీవముగా ఉంటున్నాయి, నీకు ప్రాణాన్ని అభివృద్ధి కలుగజేస్తున్నాయి. ప్రాణానికి ప్రాణం పోస్తున్నటువంటిది దేవుని యొక్క వాక్యం. చదువయ్యా. సజీవమై ఎటువంటిదట? అందుకనే బలహీనముగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినగానే నీకు తెలియదు, బలము, శక్తి, ఆరోగ్యం కలుగుతుంది. నీకు తెలియదు. నువ్వు ఏమనుకుంటున్నావంటే డాక్టర్ గారు మందు ఇస్తే, డాక్టర్ గారు టానిక్ ఇస్తే, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తే నేను బలం పొందానని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నోటిలో నుండి వచ్చిన వాక్యము ఒకటి సజీవము, రెండోది బలమైనదై, రెండంచుల పాత నిబంధన, క్రొత్త నిబంధన. అర్థమైందా? రెండంచులు. దేవుని వాక్యము పాత నిబంధన, క్రొత్త నిబంధనలో, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఉన్నాడు యేసు ప్రభువారు. పాత నిబంధనను నెరవేర్చాడు, కొత్త నిబంధనలో జరిగింప చేశాడు. కొత్త నిబంధనలలో రాయబడిన ప్రతి అక్షరము దేవునిదే. అందుకని రెండంచుల వాడి అయిన ఖడ్గము దేవుని యొక్క వాక్యం. చదవయ్యా. వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులు, పాయలుగా విభజించునుగా. ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు. చెప్పండి. ఒకటి ప్రాణం, ఆత్మ, కీళ్ళు. అది ఆ మూలుగు అంటే ఏంటి? మీకు మస్తాన్ సాహిబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాస్ట్లో వేస్తాడు. ఏంటది? అది ఆ మూలుగు. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులు, పాయలుగా విభజించునుగా. దేవుని వాక్యమట నీ ప్రాణాన్ని చూస్తుంది, కీళ్లను చూస్తుంది, మూలుగులు చూస్తుంది, ఆత్మను చూస్తుంది, అణువును చూస్తుంది. మందిరంలోనికి వచ్చి వాక్యమును వినుచున్న నిన్ను పరలోకపు తండ్రి ఎక్స్రే తీస్తే డాక్టర్ గారు చూస్తాడు, స్కానింగ్ తీస్తే డాక్టర్ గారు చూస్తాడు. కానీ యేసు ప్రభు వారు స్కానింగ్ కన్ను కంటే అద్భుతమైనది కనుక తలకాయ మొదలుకొని అరికాలు వరకు శరీరమునే కాదు, ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మోకాలు నొప్పి, నడ్డి నొప్పి, కాళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, మెడకాయ నొప్పి యేసయ్యకి తెలియదా? ఆయనకు అన్నీ తెలుసండి. మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యమును వినుటకు ఆరాధనలో కూర్చున్న నిన్ను యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఒకటి ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను చూచి ఆయన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవయ్యా. మూలుగులను అబ్బాబ్బాబ్బా దూరుతుంది. ఇప్పుడు చూడండి, దూరుట అంటే ఏంటి? మనము అనుకుంటాం ఇంట్లోకి దూరేడురా, మళ్ళీ సందులోకి దూరాడు, ఎలక బొక్కలోకి దూరిందిరా అని అంటారే. దేవుని యొక్క వాక్యమట, దేవుడు మాట, దేవుని యొక్క చూపు ప్రతి అణువణువులోనికి దూరుతుంది. హల్లెలూయా. చదవయ్యా. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకే ఒక పాట పాడతాం మనం. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప
ఎంత వాక్యము నీచితివి. నీ ఆలోచనలు, నీ దిగులు, నీ విచారము, నీ బాధలు, నీ కన్నుల వెనకాల ఉన్న కన్నీరు, నీ అంతరంగములో ఉన్నటువంటి దిగులు విచారములను దేవుడు చూస్తున్నాడు. డాక్టర్ గారి దగ్గర ఎక్స్రే తీసుకుని వెళ్తే గుండెనే చూస్తాడు, కానీ గుండె లోపల ఉన్న లోతులను, ఆలోచనలను, తలంపులను, దిగులను దేవుడు చూచేవాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి! వాక్యం అంటే దేవుడే వాక్యమైనాడు. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉన్నదే. దేవుడే వాక్యమై ఉండి ప్రతి వారము నీ దగ్గరకు వచ్చి నిన్ను అణువణువును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. ఆయనకి అన్నీ తెలుసు. అవయవాలన్నీ తెలుసు, అణువణువు తెలుసు, బలహీనతలు తెలుసు, రోగములు తెలుసు, అనారోగ్యం తెలుసు, ఏ అవయవములో ఏమేమి ఉన్నదో ఆయనకి తెలుసు. కనుక దేవుడు వాక్యమును దేవుడు నీకు వరముగా ఇచ్చాడు. ఇప్పుడు యోనాతాను ఏమిచ్చాడు? దావీదుకి ఏమిచ్చాడు? 1 దుప్పటిచ్చాడు, 2 కత్తినిచ్చాడు, 3 ఏమిచ్చాడంట? విల్లు. అనండి, ఇల్లు కాదా? ఓ, ఎప్పుడు కొంపే, నీకు కొంపే. ఇల్లు కాదమ్మా, విల్లు అనండి. 1 చదువయ్యా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదవయ్యా. అక్కడ తెలుసుది అసలు విల్లేంటో. చదవయ్యా. ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నారు, మీరు జాగ్రత్తగా వినండి. చదవయ్యా. నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఏం పట్టుకొని? తెల్ల గుర్రం ఎక్కి కూర్చున్నాడు. అంటే తెల్లని వాడు అంటే యేసుప్రభు వారు. తెల్ల గుర్రం అంటే యేసుప్రభు వారు. కూర్చున్నవాడు ఏం పట్టుకొని? విల్లు. అంటే ఎట్లా ఉంటుంది? వంగి ఉంటుంది. చెప్పండి, వంగి ఉంటుంది. రెయిన్బో ఎట్లా ఉంటుంది? వంగి ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద బద్దకి దాన్ని వంచి దాన్ని ఇంగ్లీష్లో సి అంటారు. సి అంటే వంగుట, లోబడుట, తగ్గించుకొనుట. విల్లునిచ్చాడు. పరలోకములో ఉన్న దేవుడు నీకు, నాకు, మనందరికీ, 7HP ఉన్న వారికి విధేయతనిచ్చాడు, నమ్రతనిచ్చాడు, తలకాయ ఉంచుకోవాలని దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? నువ్వు కానీ, నేను కానీ, మనందరము కానీ రాజులుగా ఉండటానికి దేవుడు విల్లునిచ్చాడు. విల్లును చూడు, అది వంగి ఉంటుంది. దానిలో ఒక తీగ ఉంటుంది. అది మాత్రమే నిలువుగా ఉంటుంది. తీగ మీద బాణము పెట్టి వెనక్కి లాగుతాడు. వెనకబడిపోయిన తరగతులు కలిగిన వారు మనం. మాలోళ్ళం, మాదిగోళ్ళం, మాస్టినోళ్ళం, లేబరోళ్ళము, కూలోళ్ళము. దేశ నాయకుల ముందు, సినిమా యాక్టర్ల ముందు నువ్వెంత, నేనెంత, మనమెంత, మన బతికెంత. యేసయ్య మనలను వెనక్కలాగుతున్నాడు. బాణము ఎంత వెనక్కి వెళ్ళితే అంత ముందుకు వెళ్ళిపోతుంది. భూలోకములో నిన్ను, నన్ను, మనలను 60, 70, 80, 90 సంవత్సరాలు వెనక్కి లాగి వదిలితే పరలోక రాజ్యములో బంగారపు సింహాసనంలో కూర్చుంటావు. హల్లెలూయా! బలవంతుడు ఆయన, బలవంతుడి చేతిలో బాణము ఉన్నావు. ఇప్పుడు గుర్రం మీద కూర్చున్నవాడు ఏమి చేతిలో పట్టుకున్నాడు? విల్లు. అంటే వంగి ఉండాలి. ఎప్పుడు నీ భార్య ముందు, సంఘం ముందు, దైవజనుడు ముందు, భర్త ముందు, అత్త ముందు, ఆడపడుచు ముందు, మగపడుచు ముందు, ఎవరి ముందైనా సరే ఎదురు మాటలాడకుండా తల వంచితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు విధేయత అనే విల్లునిచ్చాడు. ఓకే, అయిపోయిందయ్యా. తర్వాత ఇంకొకటి చదవయ్యా.
ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? నాలుగవది, 1 దుప్పటిచ్చాడు, 2 కత్తినిచ్చాడు, 3 విల్లునిచ్చాడు, 4వది ఇవి రాజులకు ఉండవలసినవి. నేను రాజుగా ఉండను దావీదు, నేను రాజుగా ఉండను. నీకు బదులుగా నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నిబంధన నేను చచ్చిపోతా. నువ్వు రాజుగా ఉండాలి, నువ్వు రాజ్యాన్ని ఏలాలి. నేను చచ్చిపోతా. నేను బతుకుంటే మా నాన్న నన్ను రాజునిగా చేస్తాడు కనుక నేను చచ్చిపోతాను, నువ్వు రాజుగా ఉండు. రాజుకు ఉండవలసింది ఏమంటే నడికట్టు. బైబిల్ గ్రంథంలో చూడయ్యా, యోహాను సువార్త 13వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. 4వ వచనములో, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనములో చదవయ్యా. భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రమును తువాలు తీసుకొని అబ్బా దేవుడు సేవ చేస్తున్నాడండి. శిష్యులందరినీ బెంచి మీద కూర్చోబెట్టాడు. నేను గొప్ప, సేవలో గొప్ప, పరిచర్యలు గొప్ప, డబ్బులో గొప్ప, కులములో గొప్ప అని మీరు ఎందుకు వాదులాడుతున్నారు? మీలో ఎవడు గొప్పవాడో నేనే చెబుతాను అని గొప్ప దేవుడు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని బెంచి మీద అందరూ కూర్చోబెట్టి శిష్యుల కాళ్ళ కింద పళ్ళెం పెట్టి చెంబుతో నీళ్లు పోసి కాళ్ళు కడుగుతున్నాడు. ఏందయ్యా, నువ్వేందయ్యా మా కాళ్ళు కడుగుతున్నావు అనటానికి నోరు పెగలేదు, నోరు మాట్లాడలేదు. మీరు కదలొద్దు, కూర్చోండి అన్నాడు కనుక దేవుడి మాట కట్టుబడి అట్లనే కూర్చున్నారు. అందరినీ కడుగుతున్నాడు. పేతురు దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి కడుగుతున్నాడు? ఆఖరి దగ్గర నుండి కడుగుతున్నాడు. నేను అందరిలో కల్లా చాలా పెద్ద పొట్ట కలిగిన వాడిని, పెద్ద ఎత్తు కలిగిన వాడిని, పేరు కలిగిన వాడిని, ఆస్తి కలిగిన వాడిని, అన్నిట్లో నేనే పెద్ద అని అక్కడ కూర్చున్నాడు. కానీ ఆఖరి నుండి కడగటం మొదలుపెట్టాడు. 11 మందిని కడిగేశాడు. 12వ ఆయన పేతురు కనుక ఆయనను కడగటానికి యేసుప్రభు వారు కూర్చోగానే లేచి అంత దూరం వెళ్ళి నుంచున్నాడు. యేసయ్యా, నువ్వు నా కాళ్ళు కడుగుతావా? నీ చెప్పులు ముట్టుకోవటానికే నేను 7 జన్మలు ఎత్తాలి. అటువంటి నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడివి, పరలోకములో నుంచి దిగి వచ్చిన దేవుడివి, సముద్రం మీద నడిచిన దేవుడివి. అమ్మో, చచ్చిపోయిన వాడిని చరిత్రలో ఎవడు బతికించాడయ్యా? నువ్వే బతికించావు. నువ్వు దేవుడు అయ్యా. నువ్వేందయ్యా నా కాళ్ళు కడుగుతున్నావు? ఏందయ్యా, కడగొద్దయ్యా. వాళ్ళ శిష్యులు కాళ్ళు కడిగితే కడిగేవేమో కానీ నా కాళ్ళు కడగొద్దయ్యా అని దూరం వెళ్ళిపోయాడు. పేతురు, నేను నిన్ను కడగకపోతే నా రాజ్యములో నీకు చోటు దక్కదు. పేతురు, అంత మాట అనొద్దు స్వామి. నేను బతికేదే నీ రాజ్యం కొరకు, నేను జీవించేదే నీ రాజ్యం కొరకు. ఆ రాజ్యములో నాకు చోటు కావాలి కనుక నా కాళ్ళేంటి కర్మ? నాకు తలకాయ మొదలుకొని అరికాలు వరకు నిలువెల్ల కడిగేయి తండ్రి అన్నాడు. ఒకప్పుడు బాప్తీసం ద్వారా నిలువెల్ల కడిగావు, అయిపోయింది. ఇప్పుడు నేను గొప్ప అనుకుంటున్నారు కదా. నేను ఆస్తిలో గొప్ప, చదువులో గొప్ప, నేను దానిలో గొప్ప, దీనిలో గొప్ప అనుకొని మీరు వాదులాడుతున్నారు కదా. దానినే కడిగేస్తున్నాను. ఈరోజు దేవుడు పాదాల దగ్గర కూర్చున్న నువ్వు కడుక్కోవాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంది, చదువుతావయ్యా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము 2 చదువయ్యా, నేను ముగిస్తున్నాను. అందరి మీరు జాగ్రత్తగా వింటున్నారు అమ్మా. చక్కగా తాగేశారు, హాయిగా కూకున్నారు. మీకేంది
హాయిగా కూకున్నారు. చదవయ్యా. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ ఉందా ఈ ఉందా ఈ ఉందా ఈ ఉందా మొదటి ఈ ఉందా రెండవ ఈ ఉందా మొదటి ఈ ఉందా రెండవ ఈ ఉందా రెండవ ఈ ఉన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను, జాగ్రత్తగా విను, దేవుడు మాట ఇది. ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు. పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు సాక్రమెంట్ రొట్టెలు చేయాలి, గిన్నెలు కడగాలి, గుడ్డలు బాగు చేయాలి, నువ్వు అన్నం వండాలి, కూర వండాలి, దరీలు వేయాలి, నీళ్లు పెట్టాలి అని నేనేమైనా చెప్పానా? మీ దగ్గరికి వచ్చి, మీ సంఘంలోనికి వచ్చి నేనేమైనా చెప్పానా? చెప్పలేదు. దేవుడు చెప్పాడు. నువ్వు నడ్డి వంచి చీపిరి తీసుకొని ఇల్లు ఊడ్చు, నువ్వు అన్నం వండు, నువ్వు కూర వండు, నువ్వు అన్నం వడ్డించు, గిన్నెలు కడుగు, నువ్వు సాక్రమెంట్ చెయ్యి, నువ్వు రొట్టెలు చెయ్యి, నువ్వు పాత్రలు కడుగు, నువ్వు పాత్రలను శుభ్రం చెయ్యి, దాని మీద గుడ్డలను శుభ్రం చేసి ఇస్త్రీ చెయ్యి అని దేవుడు చెప్పాడు. కనుక నేను వచ్చి ఏమైనా చెప్పానా? ఆది నుంచి ఏమైనా చెప్పానా? లేదు లేదు. దేవుడు నీతో చెప్పింది నువ్వు ప్రారంభము నుంచి ఇప్పుడు అండి 26వ సంవత్సరము కాదు, నువ్వు ఏనాడైతే రక్షణ పొందావో ఆనాటి నుండి దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకత్వముగా చేస్తూ ఉండు. పోగొట్టుకోవద్దు, 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 పోగొట్టుకోవద్దు. ఒకసారి అంట వాళ్ళ భార్యకి 10 వెండి నాణ్యాలు ఇచ్చారంట. 10 వెండి నాణ్యాలు ఇస్తే దానిలో ఒకటి పోగొట్టుకుందట. 9 ఉన్నాయిలే, ఆయన వస్తే అడిగితే అప్పుడు ఇద్దాములే అని అనుకోలేదట. పోగొట్టుకున్న దానిని చదవయ్యా. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను. చదువయ్యా. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా ఒక్కటి పరిచర్య పోగొట్టుకుంటే 12 మందిలో ఉండినటువంటి ఇస్కరియోతు యోధా తన స్థానాన్ని పోగొట్టుకుంటే చదవయ్యా. ఏం వెలిగించి? నా దీపమును వెలిగించువాడు. దేవుడు దీపము కనుక, ఆయనే దీపము కనుక, నిన్ను వెలిగించేవాడు కనుక ప్రతి వారము మందిరంలోనికి వచ్చి వాక్యము ద్వారా నిన్ను వెలిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగులో చూడు, ఆ మాటల్లో చూడు, ఆ ప్రసంగంలో చూడు, ఆ వర్తమానంలో చూడు, ఆ ఉపమానంలో చూడు, ఆ పాటల్లో చూడు, ఆ రోజు చూడు చూడు చూడు. సరదాగా వస్తున్నావేంటి? దీపం వెలిగింది. ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, వాక్య దీపమును. దీపం వెలిగింది. దీపం వెలిగించి ఇల్లు దొల్లొప్పకొనము. సరదాగా పాడుతున్నావే నాతో పాటు? పాడుతున్నావా? ధూళి దులుపుకో. ఏం పోగొట్టుకున్నావో, ఏ పరిచర్య పోగొట్టుకున్నావో నేను నీకేం చెప్పలా. నువ్వే ప్రారంభించావు, నువ్వే చేయటం మొదలుపెట్టావు.
నీ సేవ, నీ పరిచర్య, నువ్వు రొట్టెలు వండుట, రొట్టెలు తయారు చేయుట, బట్టలు శుభ్రం చేయుట, ఇస్త్రీ చేయుట, సాక్రిమెంట్ పాత్రలు చేయుట, మందిరంలోనికి వచ్చుట, తలుపులు తీయుట, మందిరములు బరకాలు వేయుట, ఊడ్చుట, శుభ్రం చేయుట, అన్నం వండుట, కూర వండుట, సేవ పరిచర్య అంతా కూడా నేనేమి చెప్పలా. నువ్వు చెయ్యని నీకు ఏమి విమర్శి చెప్పలేదు. దేవాది దేవుడు నీకు చెప్పాడు కనుక ఇల్లు ఊడ్చు. సరదాగా ఎందుకు పాటలు పాడుతున్నావు? సరదాగా పాటలు పాడద్దు. ధూళి దులుపుకుంటున్నావు. ఇల్లు ఊడ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకో. జాగ్రత్త అనే మాటకి ఏందయ్యా తెలుగు అర్థము? జాగ్రత్త అంటే జాగ్రత్త. అమ్మాయి, ప్రయాణంలో జాగ్రత్తగా ఉండు. బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, స్కూల్ వ్యాన్ దిగేటప్పుడు, ఆటో ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఏది పోగొట్టుకున్నావో ఏది మీదో నెలలో సంపాదించుకో. ఏది పోగొట్టుకున్నావో నీ మనసులో, నీ జీవితంలో, సేవలో, పరిచర్యలో, కన్నుల్లో, చేతుల్లో, కాళ్ళలో, అవయవాలలో, మందిరములో దేనిని పోగొట్టుకున్నావో జాగ్రత్తగా వెతకదా. ప్రాణం ఉంటే వెతుకుతారు. యేసయ్య పేరే ప్రాణం. నా ప్రాణమైనావో నీవో, ప్రాణమా నా ప్రాణమా. యేసయ్య జాగ్రత్తగా వెతకవా. నాలుగవది నడికట్టిచ్చారు. నడికట్టు ఏంటంటే సేవ పరిచర్య. ఈరోజు దేవుడు మందిరంలోనికి వచ్చి కూర్చున్న నీకు నాకు పరలోకములో ఉన్న యేసయ్య 4 ఇచ్చాడు. 1 పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు కన్నీరు, పశ్చాత్తాపం, విధేయత, ప్రార్థన, పాటలు, ఆరాధన చేసే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. 2 కత్తి. ప్రతి వారము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. 3వది విల్లు వంగి ఉంటుంది. ఎప్పుడు దేవుడు పాదాల దగ్గర వంగి ఉండు. 4 సేవ పరిచర్య. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక పాట పాడాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి అని పాడాడు. ఆయన అడవిలో ఉంటూ దేనికి పోల్చుకున్నాడు? ఏనుగు కాళ్ళకు పోల్చుకోవాలా, సింహము కాళ్ళకి, చిరతపులి కాళ్ళకో, పరిగెత్తే దానికో పోల్చుకోవాలా. శక్తితో నిలవగలిగినటువంటి లేడి, జింక, దుప్పి. చెప్పండి, 3 పేర్లు చెప్పండి. లేడి, జింక, 3 పేర్లు చెప్పండి. అందరు కలిపి చెప్పండి. 1 2 3. మీ ఇళ్లలో ఉన్నాయా? ఏమున్నాయి? కుక్కలు, బర్రెలు, ఎద్దులు, పిల్లులు ఉంటాయి కదా. జింకలో ఆడ మగ ఉంటుంది, లేడీలో ఆడ మగ ఉంటుంది, దుప్పిలో ఆడ మగ ఉంటుంది. అమెరికా వాళ్ళలో ఆడ మగ ఉంటారు, ఆఫ్రికా వాళ్ళలో ఆడ మగ ఉంటారు, ఇండియాలో కూడా ఆడ మగ ఉన్నట్లుగా ఇవి జాతి, మానవ జాతిలో ఆడ మగ. ఇండియాలో ఆడ మగ, ఆఫ్రికా దేశంలో నల్లగా ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అలాగే లేడీలో కూడా ఆడ మగ ఉంటాయి. మగదానికేమో కొమ్ములు ఉంటాయి, ఆడదానికేమో సాధువుగా ఉంటుంది, కొమ్ములు ఉండవు. అదే గుర్తు. లేడీ, జింక, దుప్పి ఈ 3 ఒకే జాతికి సంబంధించినవి. ఏమని పాట పాడాడు? దేవా నా కాళ్ళను లేడి కాళ్ళు, లేడి కన్నులు చూసారా ఎప్పుడైనా మీరు? ఈ లేడి కన్నులు మాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి.
లేడి కన్నులు తెలియదా? పోని దొంగలేడి తెలుసా మీకు? రామాయణంలో దొంగలేడి వచ్చింది ఒకటి, దొంగలేడి, దొంగ జింక, దొంగది బంగారపు ఛాయలు మెరుస్తూ ఉండేదంట. దొంగ తిండి తినటానికి వచ్చింది. మందిరంలో దొంగ తిండి తింటాయి కొన్ని లేళ్ళు, సూపర్గా చక్కగా తన బట్టలు బంగారము సోకులు చూపించుకోవటానికి మందిరంలోనికి వస్తాయి. బంగారపు లేడి అని కథలో, సినిమాల్లో. కథ అంటే ఎంత చక్కగా అంటున్నారు కథ. నేను కథ చెప్పను. దేవుని వాక్యం, దేవుని ప్రసంగం, దేవుని వర్తమానం, బైబిల్ గ్రంథాన్ని గీత దాటితే సాతానుగాడు ఎత్తుకొని పోతాడు. సాతానుగాడు ఎత్తుకొని పోయిన నిన్ను విడిపించటానికి పరలోకములో ఉన్న యేసయ్య భూలోకములోనికి వచ్చి రక్తము కారునంతగా, శిలువ రక్తము కారునంతగా, శిలువలో మరణించునంతగా పోరాడి నిన్ను విడిపించాడు. ఎందుకు? దేవుని శరీరం అంతా రక్తసిక్తమైపోయింది, గాయాలైపోయినవి నిన్ను విడిపించటానికే. నిన్ను విడిపించి సిలువలో యేసుప్రభువు వారు చచ్చిపోయాడు. మంచిది. ఇది కథ. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏమంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు కనుక దేవుడు మాటలు ఏది వింటున్నారో, ఏది చదువుతున్నారో, ఏది మీరు అడిగి తెలుసుకుంటున్నారో దాన్ని దాటవద్దు. లేడి కానీ, జింక కానీ, దుప్పి కానీ ఏదైనా సరే మేత తింటున్నప్పుడు వెంటనే మీకులాగా త్వరపడి తినదు. మేత తింటున్నప్పుడు తలకాయ పైకెత్తి వాసన చూస్తుంది. ఎవడైనా శత్రువు, ఎవరైనా పులి కానీ, సింహము కానీ, చిరత పులి కానీ మాటు వేసిందా, నక్కి చూస్తున్నదా, మమ్మల్ని తింటదా అని చెప్పి తలకాయ పైకెత్తి జాగ్రత్తగా వాసన చూస్తుంది. ఒకవేళ చిరత పులి దగ్గర నుండి గాలి అటు నుండి వచ్చిందనుకోండి, దీనికి వాసన తెలిసిపోతుంది. శత్రువు దాక్కున్నాడు అన్న వాసన తెలిసిపోతుంది. అందుకని అది శత్రువు మీద నుండి వచ్చే గాలి ఎటువైపు వస్తున్నదో తెలుసుకొని అప్పుడు మేత మేస్తుంది. మీకు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యమును కూడా ఎక్కడ పడితే అక్కడ వినకూడదు. ఏ టీవీలో పడితే ఆ టీవీలో వినకూడదు. ఎక్కడ పడితే అక్కడ మీటింగులకి వెళ్ళకూడదు. ఏ ప్రసంగం పడితే ఆ ప్రసంగం వినకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఈ మాట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నది. ఇంటికి వెళ్ళాక చూడండి మీరు. దుప్పి అందుకనే నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును. గాలి శబ్దము చూచి గాలి ఎటువైపు నుండి వస్తుందో ఆ వైపున అది ఆపోజిట్లో మేస్తుంది. మీకు జ్ఞాపకం చేసుకోనండి. కుడివైపున పులి కానీ, సింహము కానీ ఉందనుకోండి, ఎడమవైపున మేతమేయటానికి అక్కడ ఉండదు. అది మేతమేయదు. ఎందుకని? దాని నుండి వచ్చే గాలి వాసన తెలుసుకొని శత్రువు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలుసుకుంటుంది. దాని ముక్కుకి అంత పవర్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ మేత తినదు. కన్నులు ఎత్తి చూస్తుంది. ఏ ఆకైనా కదులుతుందా, గాలికి కదులుతుందా, శత్రువు వచ్చి కూర్చుంటే శత్రువు ముక్కులో నుండి వచ్చే గాలికి ఆకులు కదులుతున్నాయా అని లేడి, జింక, దుప్పి మేత మేసేటప్పుడు తలకాయ ఎత్తి ఆకులు చూస్తుంది, గాలి చూస్తుంది, చెవులను జాగ్రత్తగా వింటది. ఏమాత్రము శత్రువు అలికిడి అయినప్పటికీ మేతమయ్యది. మునిగిపోదది. తిండిలో మునిగిపోదు, నిద్రలో మునిగిపోదది. దేవుని పిల్లలైన వాళ్ళు మాటల్లో మునిగిపోతారు, నిద్రలో మునిగిపోతారు, మత్తులో మునిగిపోతారు, సోమరితనములో మునిగిపోతారు,
అప్పుల్లో మునిగిపోతారు, పనుల్లో ఇంకా చెప్పనవసరం లేదు, మునిగిపోతారు. దేవుడే జ్ఞాపకం రారు, దేవుడు మేతమయ్యరు, దేవుని వాక్యాన్ని చదవరు. అందుచేత దావీదు లేడి కానీ, జింక కానీ, పులికి కానీ, సింహానికి కానీ దొరకదు. అన్నిటికంటే వేగముగా పరిగెత్తగలిగినది చిరతపులి మాత్రమే. చిరతపులి గంటకి 155 కిలోమీటర్ల వేగముగా పరిగెత్తగలదు. అది దానికంటే వేగముగా పరిగెత్తుద్ది. ఏది? ఏమాత్రము అలసిపోయాను, చదవలేకపోతున్నాను, అలసిపోయాను, యూత్ మీటింగ్కి రాలేదు, అలసిపోయాను, IBFకి రాలేను, అలసిపోయాను, 7HPకి రాలేదు, దొరికిపోతావు, శత్రువుకి దొరికిపోతావు. చాలామంది అలసిపోయి IBF కానీ, ప్రార్థనా కూటానికి కానీ, బలిపీఠానికి కానీ, 7HP కానీ అలసిపోయి ఆగిపోయారు అనుకున్నాయి. ఎప్పుడైనా ఆగిపోయినట్లుగా జ్ఞాపకం వచ్చిందా? నా ఏపు చూస్తున్నారు, దయ్యాలు చూసినట్టుగానే చూస్తున్నారు. ఎప్పుడైనా ఆగిపోయావా? వెనకాల శత్రువు తడుముతాడు, పట్టుకుంటాడు. ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సైతానుగాడు తిరుగుతున్నాడట. ఎవడిని మృంగుదునా అని. సైతాను సింహము మింగదు. సైతాన్ ఏం చేస్తుంది? చంపుకొని తింటుంది, అంతేకాని మింగదు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె గర్జిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో భార్య ముందు, భర్త ముందు, అత్త ముందు, ఆడపడుచు ముందు, మగపడుచు ముందు, ఇంటి వాళ్ళ ముందు, సంఘం ముందు గర్జించారా? నోరు పెద్దగా చేశారా? నేను ఒక్కడనేలాగా ఉంది, చాలామంది భక్తులాగా ఉన్నారే, మాట్లాడట్లేదు. ఎప్పుడైనా గర్జించారా? ఎప్పుడైనా పెద్దగా మాట్లాడారా? ఎవరు మాట్లాడట్లా. నువ్వు ఒక్కడివే గయ్యాలి గంపలాగా ఉన్నావు ఈ 7HPలో. వాళ్ళు గర్జించే సింహం సైతాను. అది ఎవడని మింగుదునా అని బైబిల్లో ఉంది. మింగదు. మింగేదేది? పాము. ఏ పాము? కొండశిలువ. కొండశిలువ మాత్రమే పైతాన్ అంటారు. అనకొండ ఏం చేస్తుంది? కేవలం మింగటమే దాని పని. కానీ సైతాను గర్జించు సింహం వలె. ఎవరైనా సరే, ఏ ఇంట్లోనైనా సరే, నోరు పెద్దగా చేశారా, పెద్దగా మాట్లాడుతున్నారా, నా మాట గెలవాలి, నేనే మాట్లాడుతున్నాను, నా మాటే నిజం, నా మాటే సత్యమని ఎవరైనా గర్జించి మాట్లాడుతుంటే వాళ్ళు సైతానే. యేసు ప్రభు వారు గర్జించలేదు. మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. యేసయ్య నీ కడుపులో ఉన్నాడు అంటానికి గుర్తు, సాక్రమెంట్ ద్వారా నీ కడుపులో ఉన్నాడు అంటానికి గుర్తుగా మౌనంగా ఉండు. గయ్యాళి గంపైన భార్య అయినా, గయ్యాళి గంపైన భర్త అయినా, గయ్యాళ్ళోళ్ళైనా గలగలలాడుతున్నా, పెద్దగా అరుస్తున్నా, గర్జించుతున్నా, నువ్వు మౌనముగా ఉండు. 8వ నెల నుంచి మౌనముగా ఉండు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేస్తూ ఉండు. ఆపివేయద్దు. నేను కానీ, నువ్వు కానీ మనం మాట్లాడుకోలేదు. నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని చెయ్యి అని నేను ఎవరికి ఏమీ చెప్పలా. పరలోకములో ఉన్న తండ్రి నీతో మాట్లాడాడు, నీ మనసుతో మాట్లాడాడు, నీ హృదయముతో మాట్లాడాడు. కనుక నువ్వు పని ప్రారంభించావు, నీ మట్టికి నువ్వే పని ప్రారంభించావు. మొదటి నుండి ఏ పని దేవుని సేవ, దేవుని పరిచర్య జరిగింప చేయుచున్నావో తిరిగి ఆపేయద్దు. ఆగిపోవద్దు. ఇస్కరియోతు యోధ మధ్యలోనే ఆగిపోయాడు.
ఆగిపోయాడు. నువ్వు ఆగిపోవద్దు. యేసు ప్రభు వారిలాగా సేవ చేయి. గొప్ప దేవుడు శిష్యులను బెంచి మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడు. తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆకాశమునకు సరిపడగలిగిన దేవుడు, ఆకాశమనే కూర్చునే సింహాసనం, భూమిని ఆ కాళ్ళు పెట్టుకునే పీఠం అన్నాడు. ఒక కాలు భూమి మీద మరి ఒక కాలు సముద్రం మీద పెట్టగలిగిన గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. నువ్వేమన్నా తగ్గించుకుంటున్నావా? సాక్రిమెంట్ అప్పుడు ముక్కులో చీమిడి పక్క బయట వాళ్ళకి రాస్తూ ఉంటావు, గోడలకి రాస్తూ ఉంటావు. దొంగ ముచ్చట చెప్తూ ఉంటావు, దొంగ మాటలు పాడుతూ ఉంటావు. దొంగ సియోను మార్గములో పలు శోధనలు రాగా. ఎన్నో శోధనలు వస్తాయి సియోను మార్గములో, దేవుని మార్గములో ఎన్నెన్నో వస్తాయి. అయినప్పటికీ సైతాన్ని జయించు, ఓర్చుకో. సైతాను గాడిని ఎట్లా జయించాడు యేసయ్య? ఓర్పుతో, సహనముతో, కన్నీళ్లతో, ఉపవాసముతో ఓడించాడు. యేసుప్రభు వారి ఆయుధాలేమి? కత్తులు, ఈటెలు, డాళ్ళు, గదలు, మారణాయుధాలు కాదు. ఆయన ఏమేమి ధరించాడు? ఓర్పు ధరించాడు, సహనం ధరించాడు, ఓర్చుకున్నాడు, తలకాయ దించుకున్నాడు, ఓడిపోయాడు, తగ్గించుకున్నాడు. సాతానుగాడు ఓడిపోయాడు. ఎప్పుడు కూడా మీ ఇంట్లో కూడా నువ్వు ఓర్చుకో, ఎదురు మాట్లాడొద్దు. అన్యాయముగా అన్నప్పటికీ, అన్యాయముగా తిట్టినప్పటికీ, అన్యాయముగా నీ మీద నిందలు వేసినప్పటికీ తలకాయ దించుకో. ఊరంతా కూడా, పశ్చిమ గోదావరి అంతా కూడా ఏకమై నిన్ను అవమానపరిచిన ఓర్చుకో. పరలోకములో ఉన్న దేవుడికి పండగ. హల్లెలూయా.